కర్ణాటకలో ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ పథకం పెట్టిన కాడి నుంచి బస్సుల్లో 0 టికెట్లు కొడతాన్నారు. బండ్ల మీద పోయే అక్క చెల్లెళ్ళు కూడా బస్సుల్లో పోతున్నారు. కానీ కండక్టర్లు అట్లా కాదు కదా. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ అంటే ఆడవాళ్ళకి మాత్రమే, పక్కన ఎవరిని తెచ్చుకుంటే వాళ్ళకి కాదు కదా. ఇప్పుడు పక్కన ఎవరిని తెచ్చుకున్నారు, కండక్టర్లు ఎవరికి కొడుతున్నారు అని అడుగుతున్నారా? ఇది చూడండి, మీకే తెలుస్తుంది. ఫ్రీ బస్ పథకం అంటే మనుషులకే, అందుట్లో అమ్మలక్కలకే, అది కూడా ఆధారం కార్డు ఉన్నోళ్ళకే. అంతేగాని పక్షులకు జంతువులకు కాదు అన్నట్టే బస్సులు ఎక్కిన చిలుకలకు టికెట్ కొట్టిండు కర్ణాటక రాష్ట్రంలో బస్సు కండక్టర్ అన్న. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే మైసూర్ పోతుంది, రావాలే అని బస్సు కండక్టర్ కూతయ్యంగానే బెంగళూరుకించి మైసూరుకి పోయేటి బస్సులకు ఒక పెద్ద ఆమె పక్క పొంటి అలా మనవరాలు ఒక చేతుల్లో ఆధారం కార్డు, ఇంకొక చేతుల్లో రామశిల బుట్టను పట్టుకొని ఎక్కిరాట. బస్సు సాలవుడే ఆలస్యం, టికెట్ అనుకుంటా కండక్టర్ వచ్చిండట వాళ్ళ దగ్గరికి. ఎటు పిరి టికెటే కదా అని అమ్మమ్మ మనవరాళ్ళు ఇద్దరు కదలకుండా కూసులాట. మరి కండక్టర్ అన్న ఊకుంటాడా? బుట్టలున్న శిలకలకు టికెట్ ఇయ్యాలి కదా అని అడిగేటాళ్లకు ముక్కున ఏలేసుకున్నారట ఇద్దరు. శిలకలకు టికెట్ ఏంది సారు, ఆడోళ్లకు ఫ్రీ టికెట్ కదా అని అడిగితే ఆడి మనుషులకే ఫ్రీ టికెట్, ఆడి శిలకలకు కాదు అన్నట్టే బుట్టలున్న 4 శిలకలకు టికెట్ కొట్టిండట. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే అవి చిన్న శిలకలని గావిటికి సగం టికెటే కొట్టిండట మోతేవారి కండక్టరు. అట్టా ఒక్కో శిలకకు 111 రూపాయల లెక్కన మొత్తం 4 శిలకలకు కలిపి 444 రూపాయల టికెట్ కొట్టి టికెట్ ను చేతిలో పెట్టిండట. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. ఇప్పుడు గీ ముచ్చట చూసిన నెట్ అన్నలుకుంటారా, ఏ వాళ్ళకి దోసినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు. అవి కూడా ఆడ శిలకలే అయి ఉంటే వాటికి కూడా ఆధారం కార్డు ఉంటే గావిటికి టికెట్ కొట్టకపోవు కదా అనుకుంటా కొంతమంది కామెంట్లు రాసుకొస్తుంటే, ఇది అంతా కాదు గాని బస్సుల్లో తిరిగేటి ఆడి పక్షులకు ఆడ జంతువులకు కూడా ఫ్రీ టికెట్లు పెట్టుది సార్లు అనుకుంటా ఇగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు. ఏమో పోరి, ఎట్టయితే టికెట్ అయితే వసూలు చేసిండు అంతే.